రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి చేరి వచ్చిన మరి దేవుని పిల్లని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన ఎదుట ఇంకా కొద్ది సమయం ఉంది. ఈ కొద్ది సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మన ధ్యానం చేయడానికి కొరకే ప్రభు సన్నిధిలో మనం వచ్చాం. మరి ఏదేమైనా అనేక మంది గతించిపోతున్నటువంటి సందర్భంలో కూడా ప్రభువు మన ఎడల కృప చూపిస్తూ ప్రత్యేకమైన ఆయన కృపను కనికర వాత్సల్యతను మన పైన చూపుతూ సజీవులుగా ఈ దినాన్ని మనం ఉండడానికి ప్రభువు మనకు చూపిన కృపను కనికర వాత్సల్యతను బట్టి నిండు మనసుతో రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి దేవుని వాక్యములోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14వ వచనాన్ని చదువుదాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖములో నుండి మాతో మీరు మాట్లాడి కేవలం నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు చెల్లించుకొని కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మనం చదువుకున్నటువంటి భాగములు ఈ దినం మన అంశం ఏంటంటే ఆయన మనలను తప్పించే దేవుడు. ఆయన మనల్ని ఏం చేసే దేవుడు అంట? తప్పించే దేవుడు. మనం ఆరాధించే దేవుడు మనల్ని తప్పించుటకు సమర్థవంతుడైన దేవుడు. మరి చాలామంది వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో అనుకునే సంగతి ఏంటంటే మాకు బలం ఉంది, మాకు జ్ఞానం ఉంది, మా పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి కనుక మాకు మేము కాపాడుకోగలం, మాకు మేము తప్పించుకోగలం, మాకెవరి సహాయం అవసరం లేదు, మాకు మేము ఏదైనా సాధించుకోగలమనే అపోహలో చాలామంది బ్రతుకుతున్నారు. అయితే దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఓ ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ రాశాడు. ఇది భక్తుడైనటువంటి మోషే రచించినటువంటి కీర్తన. భక్తుడైన మోషే రచించినటువంటి కీర్తనలో కింద కూర్చో, సైలెంట్ కూర్చోవాలి. కీర్తనాకారుడైనటువంటి భక్తుడు రచించినటువంటి కీర్తనలో ఓ శ్రేష్టమైనటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అని మొదలుపెట్టి 14వ వచనంలోకి వచ్చేటప్పుడు కల్లా ఓ ప్రాముఖ్యమైనటువంటి మాట అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. చాలా సంగతులు ఈ కీర్తనలో మాట్లాడుతూ 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పిస్తున్నాను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తున్నాను. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మనలను తప్పించే దేవుడు. కేవలం దేవుని ప్రేమించడాన్ని బట్టే, ఎవరిని ప్రేమించడాన్ని బట్టి? మనుషులను ప్రేమించడం వల్ల కొద్ది వరకే ఉపయోగం. 100% మానవుడు ప్రేమించడం వల్ల ఉపయోగం లేకపోవచ్చేమో. అయితే జీవము కలిగిన దేవుని నీవు ప్రేమించగలిగితే నిశ్చయముగా ఆయన తప్పించే దేవుడు. ఇది నేను 2 మాటలు మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. మన పితరుల జీవితాల్లో దేవుడు వారిని వేటి నుండి తప్పించాడు. ఎవరిని దేవుడు తప్పిస్తాడు? పితరుల జీవితాల్లో దేవుడు వేటి నుండి భక్తులను తప్పించాడు. మరి మనం ఎలాగుంటే దేవుడు మన జీవితాలను కూడా తప్పిస్తాడు. ఈ 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను.
చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. అగ్నిజ్వాలామయమే నీ చూపుల వలయాలు, తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి గనులైనా. అగ్నిజ్వాలామయమే నీ చూపుల వలయాలు, తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి గనులైనా. అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగరా. అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగరా. చూచుచున్న దేవుడవు నీ చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు చూచుచున్న దేవుడు గనుక, చూచుచున్న దేవుని నీవు ప్రేమించగలిగితే రెండు విషయాలు మీ జ్ఞాపకం చేస్తాను. మనము దేవుని ప్రేమించాలి, దేవుడు కూడా మనల్ని ప్రేమించాలి. కేవలం ఒక పక్కే ప్రేమిస్తే కొన్ని కార్యాలు జరుగుతాయి. రెండు పక్కల ప్రేమ ఉన్నప్పుడు వారి వ్యక్తిగత జీవితాలు ఆనందదాయకంగా ముందుకెళ్తాయి. అంతేనా? ఇప్పుడు దేవుని మనం ప్రేమించడం ఒక ఎత్తు అయితే, దేవుని చేత కూడా మనం ప్రేమించబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే దేవుని ప్రేమిస్తూ దేవుని చేత ప్రేమించబడతారో అట్టి వారి జీవితాల్లో ప్రభు అంటున్న మాట ఏంటంటే, వారిని నేను తప్పిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండ గ్రంథములో మనం చూస్తే 19వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ లోతును అతని కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. దేనిలో నుండి తప్పించాడంటే, శాపగ్రస్తమైన నశించిపోతున్న నాశనమైపోతున్నటువంటి పట్టణములో నుండి దేవుడు లోతు కుటుంబాన్ని తప్పించాడు. ఆదికాండ గ్రంథం 48వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివితే, ఆదికాండ గ్రంథం 48వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదివితే, యాకోబు గురించి అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, యాకోబును సమస్తమైనటువంటి కీడులలో నుండి దేవుడు తప్పించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడి నుంచి? కీడు నుండి. లోతునేమో నాశనములో నుండి తప్పించాడు, యాకోబునేమో సమస్త కీడులలో నుండి యాకోబును తప్పించాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 9వ వాక్యములో, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 9వ వాక్యములో మనం చూస్తే, యేసేపు గురించి అపోస్తుల కార్యములో లూకా గారు, భక్తుడైనటువంటి లూకా గారు మాట్లాడుతూ అక్కడ అంటాడు, శ్రమలో నుండి, చెరలలో నుండి యేసేపును దేవుడు తప్పించాడు అని రాశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేనిలో నుంచి అంట? శ్రమల కొలిములో నుండి. పొతీఫరు భార్య చేత భయంకరమైనటువంటి పరిస్థితులతో తాను శోధించబడుతూ శ్రమల కొలిములో ఏడవబడుతున్నటువంటి సందర్భంలో, చెరలో ఉన్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినటువంటి, చెరసాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే దేవుడు యేసేపుని ఏం చేశాడు? శ్రమలలో నుండి, చెరలో నుండి ఆయనను తప్పించినట్లుగా దేవుని వాక్యములో మనం గమనించగలం. నిర్గమాకాండ గ్రంథం 18వ అధ్యాయం
నిర్గమాకాండ గ్రంథం 18వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదివితే ఇక్కడ మోషే గురించి వ్రాయబడుతున్నటువంటి మాట. ఫరో యొక్క మోషేను చంపేసేయాలి, పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉన్నాడు, నాయకుడిగా ఉండి మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఐగుప్తులో కలుగు చేస్తున్నాడు, అతన్ని చంపేద్దామని అనుకుంటూ ఉన్న సమయంలో ఫరో యొక్క కత్తి చేతి పడకుండా మోషేను దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యోబు గ్రంథం 36వ అధ్యాయం, యోబు గ్రంథం 36వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదివితే, యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివితే అక్కడ యోబును మరి అనేకమైన బాధలలో నుండి, ఎలాంటి బాధలంట, చెప్పుకోలేనటువంటి సమస్య, భయంకరమైనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితులు యోబు గారు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. యోబు సంగతి మనందరికీ తెలుసు కదా. యోబు ఒకే దినాన 10 మంది బిడ్డల్లో పోగొట్టుకున్నాడు. ఒకే దినాన 4 స్నేహితులు దూషించి వెళ్ళిపోయాడు. ఒకే దినాన తనకున్నటువంటి ఆస్తిపాస్తులు మొత్తం పోయినాయి. ఒకే దినాన శరీరం అంతా కురుపులు రేకెత్తించబడ్డాయి, పుండ్లతో నింపబడిపోయాడు. చిల్ల పెంకులతో వాటిని గీక్కునేటువంటి దయనీయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. యోబుకు కలిగిన బాధలన్నిటిలో నుండి ఎవరు విడిపించాడంట? జీవము కలిగిన దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో మనం అనుకుంటున్నాం, మనం ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొన్నటువంటి కొన్ని అనుభవాలు బట్టి మనం ఏమనుకుంటామంటే, ఇక మనం విడిపించే వాళ్ళు లేరేమో, తప్పించే వాళ్ళు లేరేమో, ఇక మా పరిస్థితి ఇంతేనేమో, మా జీవితం ఇంతేనేమో అని కొన్నిసార్లు అనుకుంటాం. అయితే జీవము కలిగిన దేవుడు అంటున్నాడు, ఆయన్ని నీవు ప్రేమించగలిగితే నిశ్చయముగా ఆయన నీకేం చేస్తానంటే, యోబును అన్ని బాధల నుండి తప్పించిన దేవుడు మనల్లో కూడా ఖచ్చితంగా తప్పిస్తాడు. మరొక మాట చూపిస్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 17వ వాక్యాన్ని మనం చదివితే, దానియేలు పుస్తకం 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివితే అక్కడ దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలైనటువంటి 3 భక్తులు అగ్నిగుండములో నుండి వాళ్ళని తప్పించాడంట. దేనిలో నుంచి? అగ్నిగుండములు. వివరించడానికి కొద్ది సమయం లేదు కనుక నేను త్వరగా వేటి నుండి పితరులను రక్షించాడో, వేటి నుండి తప్పించాడో త్వరగా జ్ఞాపకం చేసి ఎవరిని దేవుడు తప్పిస్తాడో అది మీకు వివరంగా చెప్పడానికి ఆశిస్తున్నాను. కనుక యోబు గ్రంథములో మనం చూస్తున్నప్పుడు యోబును అన్ని బాధల నుండి తప్పించాడు. దానియేలు గ్రంథములో మనం చూస్తున్నప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలైనటువంటి భక్తుల జీవితాల్ని అగ్నిగుండములో నుండి దేవుడు వారిని తప్పించాడు. యోనా గ్రంథములో మనం చూస్తే నినివే పట్టణస్థుల యొక్క శ్రమ, వారి యొక్క పాపం ఎక్కువైపోయి భయంకరమైనటువంటి బాధ, వ్యభిచార విగ్రహారాధనలో పడిపోయి దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటే వారి కొరకు ప్రవక్త అయినటువంటి యోనాను పంపించాడు. ఎవరిని పంపించాడు? ప్రవక్త అయిన యోనాను పంపించాడు. ఇప్పుడు యోనా వెళ్ళాడు, ఒక దిన ప్రయాణం చేసి సువార్తను ప్రకటించాడు. ఈ నినివే పట్టణం పాడైపోతుంది, దేవుని ఉగ్రత దీనిపైకి దిగిరాపోతుంది, దేవుని యొక్క అగ్నిగంధకముల చేత ఈ నినివే పట్టణాన్ని దేవుడు కాల్చివేయబోతున్నాడు, మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పొందండి అని దేవుని యొక్క పాద సన్నిధిలో యోనా ప్రవక్త ప్రకటించగా, యోనా ప్రవక్త చెప్పినటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి రాజు మొదలుకొని పేదవాడి వరకు, చంటి పిల్లవాడికి కూడా పాలివ్వకుండా, పశువులకు కూడా మేతనివ్వకుండా వారు ఏం చేశారంటే ఉపవసించి గోనె పట్ట కట్టుకొని బూడిద రాసుకొని దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ప్రార్థన ఆలకించాడో వారికి చేయనుద్దేశించిన కీడును ఆయన చేయక మానివేశాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గోనె పట్ట పట్టుకొని ఉపవాసం ఉండి బూడిద రాసుకొని నినివే పట్టణ ప్రజలు యోనా గారి చేత సువార్తను అంగీకరించి ఎప్పుడైతే వాళ్ళు ఉపవసించి ప్రార్థించారో ఆ ప్రార్థన వలన వారి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. ఇలా జరిగిపోతే యోనా గారు అనుకుంటున్నాడు, ఏంది దేవుడు మాటిచ్చి తప్పేవాడు కాదు కదా, దేవుడు వాగ్దానం చేసి తప్పేవాడు కదా, వాగ్దానం చేసి తప్పనివాడు కదా, ఏంటి ఇంకా ప్రజల పట్టణం పైకి ఇంకా ఏం రాలేదు, అగ్ని దిగి రాలేదేంది, ఇంకా ఈ పట్టణం పాడైపోలేదేంది అని మనస్సులో ఆలోచించుకుంటున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మనస్సులో ఆలోచన చేసుకోగానే అతనికి బుద్ధి రావడానికి దేవుడు ఏం చేశారంటే ఎండ పట్టునున్నాడు, కొద్దిగా బోడివాడనుంది,
అంటే బట్టతల కలిగిన వాడు యోనా గారు కనుక ఆ తలకాయ కాలిపోతుంటే ఈ మాటలు అనుకుంటున్నాడు హృదయంలో, అగ్ని గంధకాలతో కాల్చేస్తానన్నాడే, ఇంకా నేను సువార్త ప్రకటించిన లోపలికి వెళ్ళి నేను చూడలా. ప్రకటించాడు, వచ్చి ఒక చోటు కూర్చున్నాడు. ఒక చోటు కూర్చొని తన మనస్సులో తాను ఏమనుకుంటున్నాడంటే, మాట ఇచ్చి నెరవేర్చేవాడు కదా, వాగ్దానాన్ని ఇచ్చేవాడు కదా, ఈయనేంటి ఇంకా అగ్ని గంధకాలతో ఈ పట్టణాన్ని నాశనం చేయలేదని వారు తలంచుకొని చుండగా దేవుడు అతనికి జ్ఞానోదయం కలగడానికి ఏం చేశారంటే సొర చెట్టుని మలిపించాడంట. ఏ చెట్టు? సొర చెట్టుని మలిపించాడు. సొర చెట్టు తెలుసు కదా మనకి, దాని ఆకులు కొద్దిగా పెద్దగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ సొర చెట్టు అకస్మాత్తుగా మలిచిందో ఈ సొర చెట్టు నీడ ఎంత చల్లగా ఉందనుకొని దేవుని స్తుతించాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సొర చెట్టు నీడ భలేగా ఉందిరా, చల్లగా ఉందిరా అనుకున్నాడు. అనుకునే లోపల గొంగలి పురుగును ఒకదాన్ని పంపించి ఆ సొర చెట్టుని పాడు చేయించాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు ఎంతలోకే మొలిసింది, ఎంతలోకే ఇదైపోయింది, ఏంది ఇట్లా చేశాడు దేవుడు అనుకుంటుంటే అప్పుడు ప్రభు ఆత్మ యోనా గారితో మాట్లాడుతుంది. 1,20,000 మంది ఉన్నటువంటి ఈ నినివే పట్టణాన్ని కొద్దిసేపులో చనిపోయిన ఈ సొర చెట్టు నీడకే నీవంత బాధపడిపోయి ఇదైపోతున్నావే. 1,20,000 మంది ఈ పట్టణంలో ఉన్నారు. ఈ పట్టణ ప్రజలు నీవు సువార్త ప్రకటించగా సువార్తను అంగీకరించి వాళ్ళు ఏం చేశారంటే ఉపవసించి నా దగ్గర కన్నీరు గార్చి పశ్చాత్తాప్తులై ఉన్నారు. కనుక నేను చేయనుద్దేశించిన కీడు చేయక మానుకుంటున్నాను. ఈ సంగతి నువ్వు తెలుసుకోవాలన్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామం పడదాం. హల్లెలూయా. పశ్చాత్తాపానికి మించినటువంటి ఆయుధం మరొకటి లేదు. పశ్చాత్తాప హృదయంతో ఎవరైతే వారిని వారు సరి చేసుకుంటూ, వారిని వారు దిద్దుకుంటూ, వారి మనస్సాక్షిని సరి చేసుకుంటూ దేవుని దగ్గర పశ్చాత్తాప హృదయాలై దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో కీర్తన గ్రంథంలో ఒక చక్కని మాట అంటాడు, క్షమించుటకు నీవు సిద్ధ మనసు కలిగిన వాడవయ్యా. ఎవరంట ఆయన? క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. పశ్చాత్తాప హృదయం ఎవరి జీవితంలో అయితే వస్తుందో, పశ్చాత్తాప హృదయంతో ఎవరైతే ఉపవసించి దేవుని పాద సన్నిధిలో కన్నీరు గారుస్తూ అయ్యా నేను చేసింది పొరపాటే, నా విధేయకరమైనటువంటి జీవితం ఇలాగుందని దేవుని దగ్గర ఎవరైతే పశ్చాత్తాపడతారో వారి జీవితాలు నిశ్చయముగా దేవుడు ఏం చేస్తారంటే క్షమాపణను వారి జీవితాలకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చేయనుద్దేశించిన కీడు చేయక మానాడు. ఇప్పుడు యోనా గ్రంథములో 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివితే అక్కడ యోనా అంటాడు, అలాగే 86వ కీర్తన 12వ వచనంలో ఈ 2 వచనాలు మీరు చదివితే అక్కడ యోనా గారు మాట్లాడుతూ అంటాడు, పాతాళపు అగాధములో నుండి నా దేవుడు నన్ను కాపాడాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తాను చేసినటువంటి తప్పును బట్టి, తాను చేసినటువంటి బలహీనతను బట్టి నినివే పట్టణ ప్రజలే పొరపాటు చేశారని, వ్యభిచారం చేశారని, విగ్రహారాధన చేశారని, నాకన్నా ఎక్కువ లోకాన్ని, లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని ప్రేరేపిస్తూ పడుతున్నారని వారినే నశింపు చేయాలని నీవు అనుకుంటే మరి నేను నిన్ను నినివేకి వెళ్ళమంటే నువ్వెక్కడికి వెళ్ళావు? చెప్పాలి. ఆడికి వెళ్ళాడు? నినివేకి వెళ్ళమన్నాడు దేవుడు. వాళ్ళు బహుభయంకరులయ్యా, వాళ్ళు నన్ను చంపి తినేస్తారేమని నినివేకి వెళ్ళవలసినటువంటి పడవ ఎక్కకుండా ఎక్కడికి వెళ్ళే పడవ ఎక్కాడు? తర్షీసుకు వెళ్ళే పడవను ఎక్కాడు. తత్ఫలితంగా అతనిని బట్టి, ఎవరిని బట్టి? వాడలో ఉన్నటువంటి వారందరి మీదకి ఏమొచ్చింది? శ్రమ ఎదురొచ్చింది. అవునా? యోనా ఒక్కడు చేసినటువంటి పాపం, యోనా ఒక్కడు ఆజ్ఞ అతిక్రమిస్తే, యోనా ఒక్కడు దేవుని మాటకు అవిధేయుడిగా ఉంటే యోనాను బట్టి దేని మీదకి వచ్చింది? వాడంతటి మీదకి శ్రమ వచ్చింది. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. విశ్వాసులుగా ఉన్నాం, దేవుని పిల్లలుగా మనం ఉన్నాం. మనం రక్షించబడ్డామని ఊరికే సంతోషపడకూడదు. రక్షించబడిన నీవు కుదురుగా లేకపోతే దేవునిలో, రక్షించబడిన నీ విశ్వాస జీవితం సరిగ్గా దేవుని ఎదుట లేకపోతే, నా ఎదుట అవసరంలే, మనుషుల ఎదుట అవసరంలే, నిన్ను చూసేవాడు ఎవరో? జీవము కలిగిన దేవుడు. మేము పై రూపాన్ని చూస్తారేమో, నన్ను చూడగలరు, నేను మిమ్మల్ని చూడగలను. అయితే నన్ను మనసులో ఏమనుకుంటున్నావో, మన ధ్యాస ఏంటో, మన ఊసి ఏంటో, మన పరిస్థితి ఏంటో, మన స్థితి ఏంటో, మన గతి ఏంటో, అసలు ఎక్కడ కూర్చొని ఏడున్నావు అన్న సంగతి కూడా ఎవరికి తెలుసు? జీవము కలిగిన దేవునికి తెలుసు. హృదయాంతరంగములను పరిశీలన చేయగలిగిన దేవుని ఎదుట నీ హృదయము సరిగ్గా లేకపోతే, నీ మనస్సాక్షి సరిగ్గా లేకపోతే, దేవుని ఎదుట నీ క్రియలు సరిగ్గా లేకపోతే నిన్ను బట్టి ఎక్కడికి వచ్చేది శ్రమ? చెప్పాలి. నిన్ను బట్టి నీ కుటుంబం పైకి శ్రమ వస్తుంది, నిన్ను బట్టి నీ భార్య పైకి శ్రమ వస్తుంది,
ఒకవేళ భార్యగా రక్షించబడి నీవు నీ భర్త రక్షణ పొందకపోతే, నీవు రక్షించబడి నీవు కుదురుగా లేకపోతే, నిన్ను బట్టి నీ భర్తకు శ్రమ కలుగుతుంది, నిన్ను బట్టి నీ బిడలపైకి శ్రమ కలుగుతుంది. తల్లిదండ్రులుగా రక్షించబడి అస్తవ్యస్తమైనటువంటి జీవితం ఒకవేళ నీవు జీవిస్తూ ఉంటే, దేవునికి ప్రీతిపాత్రమైనటువంటి జీవితం ఒకవేళ నిన్ను నీవు సరి చేసుకునే జీవితం లేకపోతే, మిమ్మల్ని బట్టి ఎవరిపైకి శ్రమ? పిల్లలపైకి శ్రమ. యోనా ఒక్కడు చేసిన అవిధేయకరమైనటువంటి కార్యాన్ని బట్టి ఎవరిపైకి శ్రమ వచ్చింది? ఓడంతటి పైకి శ్రమ వచ్చింది. శ్రమ రావడం ఒక ఎత్తు అయితే, యోనా ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? పడవలో ఎక్కాడు కానీ, ఓడలో ఉన్నాడు కానీ, ఆ పడవలో ఉన్నాడు కానీ అతడు ఓడ చివరి భాగానికి వెళ్ళి ప్రశాంతంగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏమి లేడు. నిద్రకు సాదృశ్యం ఏంటంటే మెలకువలేని జీవితాలు. మెలకు లేదు, ఏదో రక్షించబడ్డా, వాళ్ళు ఇచ్చారు, మేము తీసుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, ఏదో ఆదివారం ప్రార్థన పెడుతున్నారు, బుధవారం ప్రార్థన పెడుతున్నారు, గురువారం పెడుతున్నారు, శుక్రవారం పెడుతున్నారు, శనివారం పెడుతున్నారు, కృతజ్ఞత కూటాలు పెడుతున్నారు, సభలు పెడుతున్నారు, వస్తున్నాం వెళ్తున్నాం. నో యూస్. ఊరికి వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం లేదు. దేవుని సన్నిధిలోకి వస్తున్న నీ జీవితంలో దేవుని ఎదుట నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు, దేవుని ఎదుట నీ వ్యక్తిగత జీవితం ఎలాగుంది, దాన్ని కాపాడుకోపోతే నీ ఒక్కదానివే కాదు కీడు తెచ్చుకునేది, నిన్ను బట్టి నీ కుటుంబం అంతటిపైకి కీడొస్తుంది. మెలకువలేని జీవితం, వివేకము లేనటువంటి బ్రతుకులు. మెలకువ లేకుండా అయిపోయింది యోనా జీవితం. మెలకువ లేక నిద్రమత్తులోకి దిగజారిపోతే ఎంత విచారించదగినటువంటి సంగతి అంటే, ఎవరి దేవుళ్ళని దేవతలు వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే పడవలో ఉన్న వాళ్ళందరూ, మనోడేమో చక్కగా నిద్రపోతున్నాడు. ఒక అన్యుడు వచ్చి దేవుని కుమారుడు, దేవుని జీవము కలిగిన సేవకుని పట్టుకొని మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఓ ఈ నిద్రపోతా, నీకేమీ వచ్చింది? అన్యులను బట్టి ప్రభు నామం దూషించబట్టలా, రక్షించబడిన మనల్ని బట్టే దేవుని నామం అన్ని జనుల్లో ఏమవుతుంది? దూషించబడుతుంది. నిద్రపోతా అని మాట్లాడాడు ఒక సేవకుడిని. చావలసినటువంటి పరిస్థితి. తన జీవితాన్ని మార్చుకొని వెంటనే అంటున్నాడు, అయ్యా ఈ శ్రమంతటికి కారణం ఎవరో తెలుసా? ఎవరో? ఈ శ్రమంతటికి కారణం నేనే, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పశ్చాత్తాప హృదయుడై తన జీవితాన్ని తాను మలుచుకోవడానికి దేవుడు మరలా తిరిగి అవకాశం ఇచ్చాడు. ఎత్తి సముద్రంలో వేశారు. ఎత్తి సముద్రంలో ఏంగానే ఓ చేప అతన్ని మింగేసింది. చేప మింగిన తర్వాత ఇప్పుడు 2వ అధ్యాయం 2వ వచనంలో రాస్తున్నాడు, పాతాళపు అగాధములో నేను పడిపోయినట్టు ఉందంట. ఎక్కడ పడ్డాడు? పాతాళపు అగాధములో నేను పడిపోయాను. నీ శ్వాసన భయంకరమైన వాసన, ఎటు కదలటానికి లేదు, పడతమే కడుపులో పడిపోయాడు. అట్లాగే మింగేసింది. చేపకు చెప్పాడు, 3 రోజుల వరకు నువ్వేమి ఉండాలి? పెద్ద చేప కడుపులో పడ్డ తర్వాత ఒక్కసారి అట్ట అందనుకో, ఏమైపోయింది? అయిపోయినట్టే. కొండ చిలువలు అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. కొండ చిలువ ఒక మేకను మింగేసి చెట్టుకి ఎట్లా ఏమైపోయింది? అటు చుట్టుకుంటుంది. చుట్టుకోగానే దాని ఎముకలు పట్ లోన ఇరిగిపోతాయి, ఆహారం జీర్ణం అయిపోయింది. చేపకు దేవుడు చెప్పాడు, నువ్వేం చేయకూడదు, నా సేవకుడు కనుక తెలుసో తెలియక ఓ పొరపాటు చేసి తన తప్పును సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కనుక నువ్వేం చేయగలవు? నువ్వు కూడా ఇంకేమి నీ నోట ముట్టకూడదు. యోనాను బట్టి చేపను ఉపవాసం పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎవరిని బట్టి? యోనాను బట్టి చేపను ఉపవాసం పెట్టాడు. యోనాకి ఏమి లేదు కడుపులో, చేపకు కూడా ఏమి తింటా, నీళ్లు తాగడానికి కానీ ప్రయాణం చేయడానికి కానీ ఏమీ లేదు. నోరు మూసుకొని ప్రయాణం చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. తరిశి నుండి నినివేకి వచ్చిన తర్వాత, నినివేలో కక్కిన తర్వాత తీసుకుంది ఆహారం. దేవునికి మహిమ కలుగును గాక. యోనాను బట్టి ఓడంతటిపైకి శ్రమ కలిగినట్లుగా రక్షించబడిన ఒకవేళ నేను సేవకుడిగా నేను కుదురలేదనుకో, ఎవరికి వచ్చింది ఆ శ్రమ? కుటుంబం పైకే. 2వది సంఘం పైకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను సరిగా లేకపోతే నన్ను బట్టి నా కుటుంబం, సేవ, పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండదు. ఉండాలి అంటే ఏం చేయాలి? మనము దేవుని ఎదుట సరిగా ఉండాలి. పరీక్ష చేసుకున్నాడు యోనా. పాతాళ పగాధములో నుండి నీవు నన్ను తప్పించేవయ్యా అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే మనల్ని తప్పించడానికి సమర్థుడైన దేవుడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుదాం ఒక మాట. యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వాక్యం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం.
క్షామకాలమున మరణము నుండి ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ కాలం అంట? క్షామకాలమున, అంటే కరువు కలిగినప్పుడు ఆయన నిన్ను తప్పించేవాడిగా ఉన్నాడు. ఇంకా మరణము కలిగినప్పుడు, మరణకరమైనటువంటి మరణములో నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడి నుంచి విడిపిస్తాడంట? మరణ భయము నుండి విడిపిస్తాడు. ఖడ్గం, అపవాదు వేయుచున్న అగ్ని బాణాల నుండి, శోధల నుండి, శ్రమ నుండి, ఆటంకము నుండి, ఖడ్గముల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే, ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. లోతును నాశనం నుండి తప్పించాడు, యాకోబును కీడు నుండి తప్పించాడు, యేసేపును శ్రమలో చెరలో నుండి దేవుడు తప్పించాడు, మోషేను ఫరో యొక్క కత్తి చేతిలో పడకుండా దేవుడు తప్పించాడు, షడ్రక్ మెషక్ అబెద్నెగోల జీవితాన్ని అగ్నిగుండములో నుండి దేవుడు తప్పించాడు, యోబు గారి జీవితాన్ని బాధలన్నిటిలో నుండి దేవుడు తప్పించాడు. యోనా కూడా మాట్లాడుతూ, నినివే ప్రజలను నన్ను కూడా నీవు ఎక్కడి నుంచి కాపాడేవంటే పాతాళం యొక్క అగాధములో నుండి నీ మమ్మల్ని కాపాడేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పితరులను తప్పించిన దేవుడు మనల్ని కూడా ఏం చేయగలడు చెప్పాలా? అప్పుడు దేవుడు ఇప్పుడు ఏమైనా మారాడా? మారాడా? మారలేదా? మార్పు లేనివాడు. మనం మారలేదు, కానీ ఆయన ఎప్పుడు మార్పు లేనివాడు, మారని దేవుడు. ఆయన మార్పు లేనివాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన ఎప్పుడు అలాగే ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఆయన మారడు, ఆయన మార్పు లేనివాడు, ఆయన మారని దేవుడు. అయితే భక్తుల జీవితాలు ఎలా తప్పించాడో నిన్ను నన్ను కూడా అట్లాగే ఏం చేయగలడు? తప్పించగలిగిన వాడు. అయితే ఎవరిని దేవుడు తప్పిస్తాడు, ఎలాంటి వారిని దేవుడు తప్పిస్తాడో త్వరగా కొన్ని మాటలు మీ జ్ఞాపకంలో తీసుకొచ్చి నా మాటలు ముగించడానికి కొరకు ఆశిస్తున్నాను. మొట్టమొదటి మాట చూడండి, ఎవరైనా చదవండి. త్వరగా చదవగలిగిన వాళ్ళు స్పీడ్గా బిగ్గరగా చదవాలి. ఆయన ఎవరిని తప్పిస్తాడో కొన్ని మాటలు దేవుని వాక్యంలో మీ జ్ఞాపకం చేస్తాను. కీర్తనల పుస్తకం 41వ కీర్తన, కీర్తనల పుస్తకం 41వ కీర్తన మొదటి వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరిని తప్పిస్తాడు దేవుడు అంటే, నెంబర్ 1, కటాక్షము కలిగిన వారిని. చెప్పాలి, ఏం కలిగిన వారిని? కటాక్షించే వారిని, కనికరము కలిగినటువంటి వారిని. ఎవరైతే కటాక్షము కలిగి ప్రవర్తిస్తారో, ఎవరైతే కరుణ కలిగి ప్రవర్తిస్తారో, ఎవరైతే కటాక్షాన్ని కలిగి జీవిస్తారో అట్టి వారి జీవితాన్ని దేవుడు ఏం చేయగలడు? తప్పిస్తాడు. బీదలను కటాక్షించు వాడిని ఆయన తప్పించును. ఎదుటివాడి ఎడల మనం ఏం కలిగి ఉండాలి? కటాక్షం. భక్తుడైనటువంటి మోషే నిర్గమాకాండ గ్రంథములో ప్రభువుతో మాట్లాడుతుంటాడు, అయ్యా నీవు నాతో రావాలి అని అడిగాడు. ప్రభు ఏమన్నాడంటే, నా కటాక్షము నీ పైన ఉంది, నువ్వు వెళ్ళు అన్నాడు. నా కటాక్షము నీ పైన ఉంది, నువ్వు వెళ్ళు అంటే మోషే భక్తుడు మాట్లాడుతూ, నీ కటాక్షము కాదయ్యా, నీవే నాతో రావాలన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు కటాక్షం మనందరినీ కనికరించునుగాక. ఎవరిని దేవుడు ఎవరిపైన దేవుడు ఎవరిని ఎలాంటి వారిని దేవుడు తప్పిస్తాడంటే, ఎదుటివారు కష్టాల్లో ఉంటే, శ్రమలో ఉంటే, బాధలో ఉంటే, ఇబ్బందులో ఉంటే నీవు చేతనైన సహాయాన్ని చేయాలి అంటే వారిపైన కనికరము చూపాలి. కటాక్షం అంటే దాని అర్థం ఏంటంటే కనికరించడం. ఏం చేయటం? కనికరించడం. ఎదుటివారి ఎడల నువ్వేం చూపాలి? కనికరాన్ని చూపించాలి. మన దేవుడు మన పైన కటాక్షము చూపాడు, కనికరము చూపాడు కనుక మనము కూడా ఎదుటివారి పైన ఏం చూపించాలి? కనికరాన్ని చూపించాలి. కనికరము కలిగిన వారి ఎడల ఆయన ఏం చూపేవాడంట? కనికరము చూపేవాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ధన్యతలో కూడా ఉంది, నీ ఎదుటివారిని కనికరిస్తే నీ పైన కూడా దేవుడు ఏం చేస్తాడు? కనికరాన్ని చూపుతాడు. నెంబర్ 1, ఎవరిని దేవుడు తప్పిస్తాడు అంటే ఎదుటివారి ఎడల కటాక్షము చూపించి వారిని దేవుడు తప్పిస్తాడు. సెకండ్ 1, 22వ కీర్తన 8వ వచనం. 22వ కీర్తన 8వ వచనం. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో,
వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నెంబర్ 2, ఎవరిని తప్పిస్తారంట దేవుడు? దేవునికి ఇష్టలైన వారిని తప్పిస్తారు. ఎవరిని పడితే వాళ్ళని తప్పించలేడు. అందరూ ప్రార్థనకు వస్తాం, అందరూ వెళ్తున్నాం పరలోకం చెప్పరే. ఎవరైతే ప్రభువుకి ఇష్టలుగా ఉంటారో వాళ్ళు మాత్రమే రేపు పరలోక రాజ్యంలోకి వెళ్ళబోతున్నారు. ప్రార్థనకు రావచ్చు, పాటలు పాడవచ్చు, ఆరాధన చేయొచ్చు, నాలాగా అరిసరిసి వాక్యం చెప్పొచ్చు. కానీ బ్రతుకు మార్చుకోకపోతే, పరిశుద్ధమైన జీవితం లేకపోతే, ప్రభువుకి ఇష్టానుసారమైనటువంటి జీవితం ఒకవేళ లేకపోతే పరలోక రాజ్యంలోనికి వారికి ఏమి లేదు, స్థానం లేదు. ఎవరైతే ప్రభువుకి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే ప్రభువుకి ఇష్టలుగా ఉంటారో, ఎవరంట ఇష్టలు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యం. ఎవరు దేవునికి ఇష్టలు అంటే దేవుని ఎడల విశ్వాసము కలిగిన వారు ఇష్టలు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరంటే ఇష్టలు? దేవుని ఎడల ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు ఇష్టలు కనుక, అట్లాగున ఇష్టలైన వారిని దేవుడు ఏం చేస్తారంటే అన్నిటిలో నుండి వారిని దేవుడు తప్పిస్తాడు. 3వ మాట చూడండి, కీర్తనల గ్రంథం 31వ కీర్తన. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 4వ వచనం, అలాగే 1వ వచనం 4వ వచనం, ఈ 2 వచనాల్లో ఉంది, యెహోవా శరణుజొచ్చు వారిని ఆయన తప్పించును అన్నాడు. ఎవరు శరణుజొచ్చేవారిని? దేవుని శరణుజొచ్చేవారిని. అంటే ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, 46వ కీర్తన మొట్టమొదటి వచనంలో అంటాడు, ఆపత్కాలమున నీవు నమ్ముకొనదగిన సహాయకుడైన దేవుడవయ్యా, నీవు ఆదుకోపోతే ఇంకా నన్ను ఎవరు ఆదుకునే వాళ్ళు లేరయ్యా. ఆయనను ఆశ్రయించే వారిని, అనగా ఇంకా నీవు తప్ప నాకు వేరొక దిక్కులేరు అని పరిపూర్ణంగా ఎవరైతే ప్రభువుని ఆశ్రయించగలుగుతారో అట్టి వారి జీవితాల్లో దేవుడు ఏం చేయగలడంటే వారికి కలిగిన అన్నింటిలో నుండి వారిని తప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4వదిగా చూస్తే కీర్తనల గ్రంథం 69వ కీర్తన. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 13-14 వచనాలు మనం చదివితే, 69వ కీర్తన 13-14 వచనాలు మనం చూస్తే అక్కడ అంటాడు, ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో, ఏ జీవితం? ప్రార్థనా జీవితం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. హల్లెలూయా. ఎవరిని దేవుడు తప్పిస్తాడు అంటే ప్రార్థన చేసేవారిని దేవుడు తప్పిస్తారు. ఏం చేసేవాళ్ళని? ప్రార్థన చేసేవాళ్ళని. ప్రార్థన చేసేటప్పుడు ఆషామాషాకు చేయకూడదు. ప్రార్థన ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితో మాట్లాడుతున్నావు. దేవునితో నువ్వు మాట్లాడుతున్నావన్న విశ్వాసం నీకుంటే, మార్కు సువార్తలు అంటాడు, మార్కు గారు రాస్తూ, మీరు ప్రార్థించినవి మీకు దేవుడు అనుగ్రహించాడని నమ్మి ప్రార్థన చేయండి అన్నాడు. ఏం చేయాలంట? ప్రార్థన చేసేవి దేవుడు నాకు ఇస్తున్నాడు, నా జీవితాన్ని బాగు చేస్తున్నాడు, నా కుటుంబాన్ని దేవుడు కడుతున్నాడు, నా వ్యక్తిగత జీవితంలో రావలసిన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడని నమ్మి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రార్థించే వారి జీవితాన్ని దేవుడు ఏం చేస్తారంటే ఒక దరికి దేవుడు చేరుస్తాడు. అందుకే 23వ కీర్తన రాస్తూ భక్తుడైన దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన
నేను భయపడను. కారణం ఏంటంటే అపాయము నా దగ్గరికి రాదు. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించిద్ది, బలపరిచిద్ది. కారణం అంత గ్యారంటీగా ఎలా చెప్పగలిగాడు భక్తుడైనటువంటి కీర్తనకారుడైన దావీదంటే, యెహోవా నా కాపరిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకి నేను ప్రార్థన చేస్తున్నాను కనుక, ఆయనతో నేను మాట్లాడుతున్నాను కనుక అహర్నిశలా ఆయన నాతో ఉంటాడు. నా జీవితాన్ని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ గుడికి ఓ వ్యక్తి వెళ్ళాడంట. ఓ గుడికి ఒక ఆయన వెళ్ళాడు. వెళితే అదే గుడిలో ఓ రాయేమో 2 రాళ్ళు శిల్పి చేత చెక్కబడినాయి. 2 రాళ్ళు ఎవరి చేత చెక్కబడినాయి? శిల్పి చేత చెక్కబడినాయి. 2 రాళ్ళు శిల్పి చేత చెక్కబడినాయి. ఒకటేమో దేవుడిగా ఆరాధించబడుతుంది, ఒకటేమో గడపటగా ఉందంట. ఒకటేమో గడప దగ్గర వేశారు. ఇప్పుడు ఈ గడపడ దగ్గర వేసినటువంటి ఈ బండ దేవుడిగా ఆరాధించబడుతున్నటువంటి ఆ బండతో మాట్లాడుతుందంట. ఏమని తెలుసా? మన ఇద్దరిని ఒకే కొండ నుంచి తెచ్చాడు. మన ఇద్దరం చెప్పరే, మన ఇద్దరం ఒకే ఆయన మన ఇద్దరిని మలిచాడు. నువ్వేమో ఆరాధించబడుతున్నావు, నేనేమో జనం వచ్చేపోయి వాళ్ళ కాళ్ళన్నీ నా పైన తొక్కి తొక్కి వెళ్తున్నారు. ఏంటి వ్యత్యాసం అని అడిగిందంట. ఒకే ఆయన చెప్పిన ఒకే కొండలో నుండి మన ఇద్దరం తీసుకొని రాబడ్డా, నేను పూజించబడ్డానికి నీవు గడపట్లోనే అట్లా ఉండడానికి కారణం ఏంటంటే, నిన్ను 1-2 దెబ్బలు వేయంగానే నువ్వేమయ్యావంటే ఏమైపోయావు? ఒక రాయిగా ఆకారం వచ్చేసింది. ఇంకా ఆకారం వచ్చి నిన్ను వదిలేశాడు. కొన్ని దెబ్బలకే నీ ఓర్చుకోలేకపోయావు. అయితే నేను నా కళ్ళు చెక్కడానికి, నా ముక్కు చెక్కడానికి, నా పెదాలు చెక్కడానికి, నా యొక్క తలను చెక్కడానికి ఎన్ని దెబ్బలు నేను ఓర్చుకున్నాను. నేను సహించుకున్నాను కనుక, నేను ఓర్చుకున్నాను కనుక ఈ దినాన నేను దేవుడిగా ఆరాధించబడుతున్నానని చెప్పిందంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏంది ప్రార్థన చేస్తే సమాధానం రాలేదు, 2 సార్లు చేసామే రాలేదు, 3 సార్లు చేసాము రాలేదే, ఈ నెలంతా చేస్తానున్నాం రాలేదే. ఎందుకు వచ్చింది? ప్రార్థన చేస్తున్నావు కానీ నీకేం లేదు, నమ్మకం లేదు. ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడు చేయగలడనే విశ్వాసంతో చేయలేకపోతున్నావు. అందుకని నీ జీవితంలో ఏం జరగట్లా? కార్యం జరగట్లా. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు పరిపూర్ణంగా ప్రభు పైన ఆధారపడి, నీవు తప్ప ఇంకా నాకు దిక్కెవరు లేరయ్యా, నువ్వు తప్ప ఇంకా నాకు ఆశ్రయం ఎవరు లేరయ్యా, ఇది నువ్వే చేయాలి, నేనే అనుభవించాలనే విశ్వాసం వారి జీవితాల్లో ఉంది కనుక సకలము కలిగి దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు కనుక లేట్ అయినా లేటెస్ట్గా వారి జీవితాల కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉంటారో, ఎవరైతే ఎలాగుండాలి? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని ఎవరు కలిగి ఉంటారో అట్టి వారిని దేవుడు వారి కలిగిన అన్నింటిలో నుండి ఎక్కడ చిక్కుపడకుండా, ఎక్కడ పట్టుబడకుండా, ఎక్కడ సాతాను చేతులకు పడకుండా, ఎక్కడ మనుషుల చేతికి మనల్ని అప్పగించకుండా దేవుడు ఏం చేస్తారంటే అన్నిటిలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 144వ కీర్తన. కీర్తనల గ్రంథం 144వ కీర్తన 10వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం, రాజులకు విజయాలను దయచేవాడివి. రైట్. దావీదు గురించి ఒక చక్కని మాట ఇక్కడ రాయబడింది. అదేంటి అంటే, దుష్టుల ఖడ్గము నుండి నీ సేవకులను నీవు ఏం చేస్తున్నావు? చెప్పాలా? కాపాడుతున్నావు. మచిలీపట్నం దగ్గర ఓ సంఘం. ఆ సంఘములో ఒక ఆయన ఎవరో, ఆ పాస్టర్ గారు మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన ఆయన, అభిషేకం కలిగిన దైవజనుడు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారా బాబు అంటే, ఎట్లాగైనా సేవను పాడు చేయాలి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరాన్ని ఎవడు పాడు చేస్తాడో వాడిని దేవుడు ఖచ్చితంగా పాడు చేస్తాడు. నా మాట కాదు, వాక్యంలో ఉంది ఆ మాట. ఎట్లా కొట్లా ఈ సేవకుడికి అపకీర్తి తేవాలి, ఈ సేవకుడు సంఘం పతనమైపోవాలని సేవకుడికి అపకీర్తి చేయడానికి కొరకే ప్రయత్నం చేసి ఓ వ్యక్తిని పంపించారు. ఇక్కడోడు కాదు, ఎక్కడో ఆయన, ఆ ప్రాంతానికి సంబంధించినోడు కాదు. వచ్చాడు. సహజంగా ఎవరి దగ్గరికైనా సేవకులు వస్తే ఏం చేస్తారు? ఆదుకుంటారు, ఆదరిస్తారు, పరామర్శిస్తారు. నీకెవరైనా ఉన్నారంటే, నాకు ఎవరు లేరయ్యా అని చెప్పాడు ఆయన. సరే, మాతో పాటు సేవలో ఉండి మందిరంలో ఉండయ్యా,
మేము ఆ పక్కిల్లుంది అందులో మేము ఉంటాం, మీరు మందిరంలో ఉండండి అని చెప్పి ఆ పెద్ద ఆయనకి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇలా గడిచిపోయింది. అయితే 24 గంటలు కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడంట ఆ సేవకుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందిరములో ప్రార్థనా ధూపం ఎప్పుడు వేస్తానుండేవాళ్ళు. విశ్వాసులు, సేవకులు ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తున్న పగలు రాత్రి విరామము లేనటువంటి గొప్ప పరిచయం దైవజనుడు చేస్తున్నాడు. ప్రార్థన పరిస్థితిని మార్చగలదు, స్థితిని మార్చగలదు, గతిని మార్చగలదు, అపాయము నుండి కూడా తప్పించగలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థనకి వెళ్ళొచ్చాడు ఒకరోజు. వాళ్ళతో పాటే ప్రార్థనకి 40-45 సంవత్సరాల లోపు ఆయనే యవనస్తులాగా ఉన్నాడు చూడడానికి. వాడు వచ్చిన ఉద్దేశం వేరు, ప్రభువుకు ఉద్దేశాలన్నీ తెలుసు. మన ఉద్దేశం ఏంటో, మన మతి ఏంటో, మన జీవితం ఏంటో ఎవరికి తెలుసు? నా సంగతి మీకు తెలియదు, మీ సంగతి నాకు తెలియదు, కానీ జీవము కలిగిన దేవుడికి తెలుసు. అతను వచ్చిన ఉద్దేశం వేరు. కానీ దైవజనుడు ప్రేమలో లోపం చూపల, దైవజనుడు ఆదరించడంలో లోపం చూపల, దైవజనుడు అతనికి ఆహారం పెట్టడం లోపం చూపల, ఎక్కడ కొదువు లేకుండా తన ఇంటిలో బిడ్డల్ని ఎలా చూశాడో ఆ వ్యక్తిని కూడా అలాగే పరామర్శిస్తూ వచ్చాడు. ఒక దిన ప్రార్థనకి వెళ్ళొచ్చాడు. 1 నెల 2 నెలలు అయిన తర్వాత ప్రార్థనకి వెళ్ళొచ్చాడు. సడన్గా మందిరంలోనే చనిపోయాడు. మందిరంలో చనిపోగానే పాపం భయం కదా పాస్టర్ గారికి. ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో అసలు అతని వివరం తెలుసుకోకుండా ఇట్లాగ అయిపోయింది పరిస్థితి అని కంగారు పడిపోయాడు. అందరూ వచ్చేసారు. అందరూ వస్తే ఎవరోన్నా అనాథ ఒక 2-3 నెలల నుంచి మా దగ్గర ఉంటున్నారు అంటే ఆ బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్తున్నాడు, ఇతరులతో పాటు ఏమన్నా వస్తువులు తెచ్చుకున్నారా అని అడిగితే అతను వచ్చేటప్పుడు ఒక సంచి తీసుకొచ్చాడయ్యా అని. అప్పటి వరకు ఆ సంచి జోలికి వెళ్ళలేదు పాస్టర్ గారు. విశ్వాసులు కానీ సేవకురాలు కానీ అక్కడ ఉన్నటువంటి అతనితో కలిసి దేవుని సేవలో ఉన్న వారు ఎవ్వరూ ఆ సంచి జోలికి వెళ్ళలేదు. ఆ సంచి ఒక మూలన మేకు కొట్టుకొని ఆ మేకు తగిలిచ్చాడు. చనిపోయిన తర్వాత ఆ సంచి పోలీసు వారు బయటికి తీస్తుంటే ఆ సంచిలో పాస్టర్ గారి ఫోటో, వారి కుటుంబం ఫోటో, దానిపైన మేకులు కొట్టి చేతబడి సంబంధించినటువంటి ఆ ఐటమ్స్ అన్నీ అందులో పెట్టుకొని మందిరంలోకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవడికో గోతిద్దాం అనుకున్నాడు, చివరికి ఆడబడిపోయాడు, వాడే గోతులో పడిపోయాడు. దైవజనుల యొక్క సేవను పాడు చేద్దాం, దైవ సేవకుని కుటుంబాన్ని నాశనం చేద్దామని దురుద్దేశముతో వచ్చాడు మందిరంలోకి. కానీ వాడిని దేవుడు లేకుండా చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తుడైన దావీదు ఇదే మాట అంటున్నాడు, అయ్యా నీ సేవకులు నీవు తప్పించే దేవుడు అయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడో నేను చనిపోవాల్సింది, కానీ నా దేవుడు అపాయము నుండి తప్పించాడు, కీడు నుండి తప్పించాడు, మరణకరమైన పరిస్థితుల నుండి తప్పించాడు. ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయ్యాయో. వాళ్ళు అనేవాడు, ఇంట్లో చెప్పొచ్చా యాంద్ర స్వామి రోడ్డుకి అడ్డం పడి వెళ్తున్నావు, దేవునికి స్తోత్రం, పక్కనే వెళ్తా ఉంటా, సడన్గా వాడొచ్చి అటు చూడంగానే ఇంట్లో చెప్పొచ్చావా అనేవాళ్ళు. రైల్వే స్టేషన్లో కొంతమందిని ఎక్కించడానికి ప్రియులు వెళ్తే, బంధువులు ప్రియులను ఎక్కించడానికి వెళ్తే ఆ ప్లాట్ఫామ్ పై నుంచి ఎవరో ఓ ముసలాయన అటు దిగలేకపోతుంటే ఆయన్ని ఎక్కించట్లాగా ఎక్కాను. వేటపాలెం రైల్వే స్టేషన్లో ఫాస్ట్గా వచ్చింది ఎక్స్ప్రెస్, ఎప్పుడో చనిపోవాల్సింది. నేను ఆ పెద్ద ఆయన అట్లా పైకేసి నేను అట్లా ఎక్కాను, అట్లాగే వెళ్ళిపోయింది ట్రైన్, రెప్పబాట్లు వెళ్ళిపోయింది. అందరు పెద్ద గరుస్తున్నాడు, అయిపోయి ఉంటారు అనుకున్నారు. కానీ నేను క్షేమంగా నిలబడి దేవా నీకు స్తోత్రం అని ఏడుస్తా దేవుని స్తుతిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నిసార్లు తప్పించాడో. గడిచిన సంవత్సరంలో నేను ఎదుర్కొన్నటువంటి ఆర్థికమైన పరిస్థితులు కానీ కుటుంబంలో ఒకదాని వెంబటి ఒకటి మరణకరమైనటువంటి అనుభవాల్లో కొనసాగుతూ ఉన్న ఎక్కడ నన్ను దేవుడు బలహీనుడిని కానీయలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కేవలం మీ అందరి ప్రార్థన, దేవుని కృప నన్ను ఏం చేసిందంటే ఎక్కడ నన్ను బైండ్ అవ్వకుండా, ఎక్కడే నన్ను చిక్కుకుపోకుండా, ఎన్ని ఉపద్రవాలు మీదకు వస్తున్నా వాటన్నిటిని తప్పించాడు జీవము కలిగిన దేవుడని దేవుని సేవకునిగా సాక్ష్యం చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే తన సేవకులను తప్పించే దేవుడు. చివరి మాట చెప్తున్నాను చూడండి, దేవుని వాక్యంలో సామెతల పుస్తకం 12వ అధ్యాయం, సామెతల పుస్తకం 12వ అధ్యాయము 13వ వచనం. పెదవుల వలన దోషం అపాయకరమైన ఊరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని దేవుడు తప్పిస్తారంట? నీతిమంతులను దేవుడు తప్పిస్తాడు. నీతిమంతులుగా నీవుంటే, నీతిమంతురాలుగా నీవుంటే, నీతిమంతమైనటువంటి జీవితం నీవు జీవిస్తూ ఉంటే నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నీతిమంతుడిగా మార్చబడ్డావా, మార్చబడలేదా? దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి ఎవరైనా జాగ్రత్తగా. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు విడిచిపెట్టి జీవము కలిగిన వాడును సత్యవంతుడును అగు దేవునికి దాసులవడానికి దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్నా రాకమానునా, తెస్తానన్నా ఏకమానునా. వస్తానన్నా రాకమానునా, తెస్తానన్నా ఏకమానునా. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. ప్రభుని చేరగరండి, ప్రభుని చేరగరండి. ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేస్తే రాబో ఉగ్రత నుండి నేను తప్పించేవాడు ఎవరు లేరు. కొన్ని రోజుల క్రితం, మరి పోయిన వారంలో అనుకుంటాను, అడే రాహుల్ అని సిద్దిపేటలో 28 సంవత్సరాల బాబు బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూమ్ కూర్చుంటా ఉన్నాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, బాత్రూంలో చనిపోయాడు. బాత్రూమ్కి వెళ్ళాడు, బాత్రూంలో స్ట్రోక్ వచ్చింది, చనిపోయాడు. ఎంత భయంకరంగా ఉన్నాయి రోజులు ఆలోచించు. ఇదివరకు ఆ స్ట్రోక్ రావాలంటే వయసు అయిపోయిన వాళ్ళకి వచ్చే, బలహీనమైపోయిన వాళ్ళకి వచ్చే, యవనస్తులు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. ఉగ్రత దినం ఒకటి రాబోతుంది. దాని కొరకు నువ్వేం చేయాలంటే, ఉగ్రత నుండి తప్పించే దేవుని కొరకు నువ్వేం చేయాలంటే ఎదురు చూడాలి. ఇదే మాట నువ్వు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ, రాబో ఉగ్రత నుండి నీవు తప్పించబడాలి అంటే నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మార్చబడాలి. ఇంకా ఒకవేళ మార్పు లేకుండా ఉంటే, మారు మనసు పొందినటువంటి అనుభవం నీకుంటే, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు బాప్తిస్మ అనుభవంలోకి రావాలి అని ప్రభునామములో బ్రతిమలాడుతూ ఈ మాట చెప్తున్నాను. రోజులు బాగలేదు, దినములు బాగలేదు, ఎప్పుడు ఏం జరిగిపోతుందో తెలియని సందర్భాల్లో, తెలియని దినాల్లో మనం ఉన్నాం కనుక ప్రభువుని అంగీకరించండి. ప్రభుతో కలిసి బ్రతకడానికి తీర్మానం చేసుకోండి. ఒకవేళ నేను రక్షించబడ్డానయ్యా అంటే కృతజ్ఞత అనేది నీకుంటే నిశ్చయముగా ఎన్నిటిలో నుండి దేవుడు నిన్ను తప్పించాడో, ఎన్నిటిలో నుండి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలను కాపాడాడో ప్రతి నిత్యం నేనైతే అనుకుంటాను, నా బ్రతుకంతా దేవునికి బానిసగా బ్రతికిన, నన్ను ఎప్పుడు దాకా భూమి మీద దేవుడు ఉంచుతాడో అప్పుడు దాకా దేవుని పని విరామం లేకుండా చేస్తున్నా ఆయనకి బానిస బ్రతుకు నేను బ్రతికిన, ఇంకా నేను ప్రభువుకు రుణస్తుండే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని కార్యాలు ప్రభువు కొరకు చేసినా ఇంకా రుణస్తుండే నేను. నా జీవితంలో ప్రభువు చేసిన కార్యాల కొరకు వాస్తవాన్ని నేను ఎలిజిబుల్ పర్సన్ కాదు, నేను అర్హుడిని కాదు. కానీ ప్రభువు నన్ను ఏం చేశారంటే కృపచేత అర్హుడిగా మార్చాడు. ప్రతి దినం నేను మోకరించినప్పుడల్లా, అయ్యా నేను యోగ్యుని కాదయ్యా, నేను అర్హుడిని కాదయ్యా, కానీ నన్ను నీ సేవ కొరకు పిలిచావు ప్రభువా, ఎన్నుకున్నావయ్యా, ఏర్పాటు చేసుకున్నావయ్యా అని ప్రభుని నిండు మనసుతో స్తుతించకుండా నేను ఉండలేను. కనుక ఆయన మనల్ని తప్పించేవాడు కనుక కీడుల నుండి, నాశనం నుండి, అపాయము నుండి, రోగము నుండి, బలకింత నుండి, అన్నిటిలో నుండి తప్పించే దేవుని కలిగి జీవిస్తున్న నీవు
నీ విశ్వాస జీవితం ఎలాగుంది, నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. ఒక్క నిమిషం పరిశీలన చేసుకుందాం. ప్రభు పాద సన్నిధిలో ఆయన మనల్ని తప్పించేవాడు అని విన్నాం. నిజంగా దేవుడు మనల్ని తప్పించేవాడు కనుకే ఆపదలో నుండి, శ్రమలో నుండి మనం తప్పించబడి ఇక్కడ ఉన్నాం సజీవులుగా. ఆయన తప్పించకపోతే దేవుని సన్నిధికి కూడా మనం వచ్చేవాళ్ళం కాదేమో. మనం తప్పించాడు దేవుడు, కాపాడాడు, భద్రపరిచాడు కనుకే మనం సజీవులుగా ఉన్నాం. ప్రభు పాద సన్నిధిలో నిండు మనసుతో దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. మమ్మల్ని తప్పించే దేవుడు అని మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. మేము తప్పించబడాలి అంటే నీ చేత మేము ప్రేమించబడాలి, అలాగే మేమును నిన్ను ప్రేమించాలి నాయన. నిజంగా నిన్ను మేము ప్రేమిస్తున్నామంటే నిన్ను అంగీకరించకుండా, నిన్ను సొంత రక్షణగా చేసుకోకుండా మేము ఉండలేం. పై పెదాలతో నిన్ను ప్రేమిస్తున్నామని చెబితే ఉపయోగం లేదు, కానీ అంతరంగములో నుండి నిన్ను సొంత రక్షణగా అంగీకరించడానికి, నిన్ను ప్రేమించే వారికి అట్టి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నిన్ను ప్రేమించి తప్పించబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారు మరి ఎక్కువగా నీకు కృతజ్ఞులై బ్రతకడానికి సహాయం చేసి బలపరచమని, కృప చూపించి నీ కార్యాన్ని జరిగించమని, విత్తమండ వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.